పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో 4 విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నప్పటికీ అధికారులతో దూరవాణి ద్వారా సమీక్ష నిర్వహించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రభుత్వం తరపున తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, పార్లమెంట్ సభ్యుడు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. రామ్మా నువ్వు రా తల్లి, నువ్వు రా తల్లి ఇటు నుంచి.